చెప్పండి, ఇలా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో దాని గురించి వాస్తవానికి ఇంత కార్మిక లోకమంతా కార్మికులతో పాటు కర్షకులు కూడా రోడ్డెక్కినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అసలు కార్మికులే లేకపోతే దేశం లేదు. ఈ పరిశ్రమలను అభివృద్ధి చేయటంలో కార్మిక లోకమంతా కూడా ఎంత కృషి చేసిందనేటువంటిది అందరికి తెలిసినటువంటి విషయం. అసలు కార్మికుల రక్త తర్పణతోటి ఇవాళ దేశం అంతా కూడా ముందుకు పోతున్నది. కానీ కార్మికులను అణిచివేయడం కోసం 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి మొత్తం కూడా కార్మిక లోకాన్ని అతలాకుతలం చేసేటువంటి పరిస్థితిని వాళ్ళ కేంద్ర పాలకులు ముందుకు తీసుకొచ్చారు. అందుకే చాలా అన్యాయమైనటువంటిది అని చెప్పేసి ఇంత పెద్ద ఎత్తున స్పందనతోటి కదిలి వచ్చినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అందులో భాగంగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కూడా దానికి సంఘీభావంగానే కాదు భాగస్వామ్యమై ముందు కదిలి వచ్చింది, ఇందులో పాల్గొన్నది. దీనికి సంబంధించినటువంటి విషయంలో వాస్తవానికి సమ్మె చేసుకునే హక్కు, సంఘం పెట్టుకునే హక్కు, ప్రశ్నించే హక్కు, పోరాడే హక్కు కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవి 4 లేబర్ కోడ్లతోటి ఇవన్నీ ఏవి కాకుండా పోయేటువంటి ప్రమాదం ఉంది కనుక అసలు కార్మికులు లేకపోతే దేశమే లేదనేటువంటి విషయాన్ని కేంద్ర పాలకులకు తెలియజేయడం కోసమే ఇవాళ మొత్తం దేశవ్యాప్త సమ్మెను పిలుపునిచ్చి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున కదిలి వచ్చినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అందుకని కేంద్ర పాలకులు వెంటనే స్పందించి 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాల్సినటువంటి అవసరం వినిపిస్తున్న డిమాండ్ ఏంటంటే కార్మిక చట్టాలను రద్దు చేయాలి, ప్రైవేటీకరణ కూడా మొత్తం ఆపేసేయాలని చెప్పేసి ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్. దీనికి అసలు ప్రైవేటీకరణను ముందుకు తీసుకొచ్చిన తర్వాత ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి పరిశ్రమలన్నీ కూడా ఆగమైపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అందుకని వాటిని పునరుద్ధరింపజేస్తే అందరికీ ఉద్యోగం దొరికేటువంటి అవకాశం ఉంటుంది, ఉద్యోగ భద్రత కూడా ఉంటుంది, నిరుద్యోగాన్ని కూడా లేకుండా చేయొచ్చు. అందుకోసం ఇన్ని రకాలుగా అనుకూలమైనటువంటి ఈ సమ్మెను ఆగం చేయడానికి చూస్తున్నారే తప్ప ఈ సమ్మె ఏం తీసుకొస్తుంది, ఈ సమ్మె ద్వారా ఏం తెలియజేయాలనుకుంటున్నారు కార్మికులు కర్షకులు అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి ఇవాళ మొత్తంగా ఈ పోరాటాన్ని అణిచివేయడానికే కుట్ర జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏది ఏమైనా ఆ కుట్రల్ని భగ్నం చేస్తూ లక్షలాది మంది కాదు కోట్లాది మంది రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి వాళ్ళు చూస్తున్నారు. చాలా కాలం తర్వాత ఇంత పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఈ స్పందనను దృష్టిలో పెట్టుకునైనా సరే కేంద్ర పాలకులు ఆలోచించాలని వాటిని మొత్తంగా కూడా 4 లేబర్ కోడ్లను రద్దు చేసి ఇవాళ కార్మికులకు అనుకూలమైనటువంటి చట్టాలను ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తాం. లేకపోతే అంటే సమాజ రూపకల్పన కూడా లేని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ విధానాలు ఎందుకు ఇట్లా ఉన్నాయంటే ఇంత ముందే మనం చెప్పుకున్నాం, కేంద్ర పాలకులు ఎప్పుడు కూడా ప్రజల గురించి కార్మికుల గురించి ఆలోచించరు. కార్మికులు కర్షకులు లేకపోతే దేశ పురోగతి ఉండదు అనేటువంటి విషయాన్ని కేంద్ర పాలకులు ముందుగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఎవరెవరినో పెట్టుబడిదారులను కార్పొరేట్ శక్తులను నమ్ముకొని ఇవాళ దేశాన్ని ముందుకు తీసుకుపోదామని అనుకుంటే చాలా పొరపాటు. ఇవాళ కార్మికులు కర్షకులు లేకపోతే దేశం ఎప్పుడు కూడా పురోగతి ఉండదు అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వెంటనే దీనికి సంబంధించినటువంటి విషయంలో స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. కార్మిక కార్మిక ఓ కార్మిక 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 ఓ కార్మిక 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 ఓ కార్మిక 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 మా కార్మిక. దిశావాయుడు ఆడలు కొట్టుతుంటే మా సింధూరం ఊపిరాడక ప్రాణమిడిసినావా, చేత పట్టిన సలాక ఏది, భుజాన పెట్టిన సమ్మటి ఏది, తినబెట్టిన టోపే మాయ, వీపున మోసిన తట్టే మాయే, ఎర్రంచులాగేమైపాయే మా సింధూరన్న, ఒలికేకల పిలిపేమైపాయే మా సింధూరన్న, ఎర్రంచులాగేమైపాయే ఒలికేకల పిలిపేమైపాయే అన్నా సెందన్న అన్నా గురన్న ఆనాటి నవ్వులు ఏమన్నా మా సింధూరన్న, కలిసున్న గుర్తులు ఏమన్నా మా సింధూరన్న, ఆనాటి నవ్వులు ఏమన్నా మా సింధూరన్న, కలిసున్న గుర్తులు ఏమన్నా మా సింధూరన్న. పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా బంధుకు పిలిపించిన నేపథ్యంలో దానికి సంబంధించి ఏం చెప్తారు? ఓకే, ఈనాడు మరి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ కార్మికుల చట్టాలను వ్యతిరేకిస్తూ వాస్తవంగా రద్దు చేసినటువంటి ఈ సందర్భంగా మేము నిరసన ఎందుకు తెలియజేస్తున్నామనంటే, వాస్తవంగా చెప్పాలంటే రెక్కడితే కానీ డొక్కడనేటువంటి పరిస్థితులు చాలా పేద కుటుంబాలలో ఉన్నాయి. ఆ కార్మికుల యొక్క నడ్డి విరిచేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే ఈ విధమైనటువంటి మేము నిరసనను చేపడతా ఉన్నాం. ఆయాల నోట్ల రద్దు అయినప్పుడు కూడా ఆయన ఒక మాట అన్నాడు, పేదవారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు నేను
మీకు జమ చేస్తాను, మీ అకౌంట్లో జమ చేస్తానని కూడా, జీరో అకౌంట్ తీసుకోండి మీకు జమ చేస్తానని కూడా చెప్పినటువంటి దాఖలాలు అలాంటి ఆనవాళ్ళు మన తను ఉన్నాయి ఇలా. కానీ అప్పుడు ఏమన్నాడు, మనకు అన్ని మంచి రోజులు వచ్చినాయి, ఏమన్నాడు, అచ్చే దిన్ ఆగే హే అని చెప్పినటువంటి సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తాను. ఏమంటాం, అచ్చే దిన్ ఆగే హే అంటుండు మోడీ సాబు, అచ్చే దిన్ ఆగే హే అంటుండు మోడీ సాబు, అచ్చే దినాలేమో గాని సచ్చే జనాలు రన్నా, అచ్చే దినాలేమో గాని సచ్చే జనాలు రన్నా, బ్యాంకులపై సేత్తే బాధ వేసింది తీస్తే బాధ, బ్యాంకులపై సేత్తే బాధ వేసింది తీస్తే బాధ, ఏటీఎంలా అరెరే ఏటీఎంలా చలో ఏటీఎంలా కొత్త నోట్ల జాడలేదు రోరన్నా, ఏటీఎంలా కొత్త నోట్ల జాడలేదు రోరన్నా, అచ్చే దిన్ ఆగే హే అంటుండు మోడీ సాబు, అచ్చే దిన్ ఆగే హే అంటుండు మోడీ సాబు, అరే అచ్చే దినాలేమో గాని సచ్చే జనాలు రన్నా, అచ్చే దినాలేమో గాని సచ్చే జనాలు రన్నా. ఇట్లా మా పోరాటం, మా కార్మికుల హక్కులు అమలయ్యేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదని మనస్ఫూర్తిగా మేము ఇక్కచ్చిగా మరి ఈ పోరాటాన్ని ఆపకుండా మేము కొనసాగిస్తామని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తూ, జై తెలంగాణ, జై కార్మిక. చెప్పండి, ఈరోజు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఈ రోజు 4 లేబర్ కోడ్లు రద్దు చేయడం గురించి మన కార్మిక సంఘాలన్నీ ముందుకొచ్చాయి. ఇదే విధంగా ప్రతి ఒక్క కార్మికునికి సమాన వేతనం ఇవ్వాలి, 8 గంటల పని విధానమే కల్పించాలి, 12 గంటల పని విధానం తీసేసి ప్రతి ఒక్క కార్మికున్ని గుర్తించాలని మన కార్మిక సంఘం తరపు నుంచి నేను తెలియజేస్తున్నాను. అదే విధంగా ప్రతి ఒక్క ఆటో కార్మికుడు కానీ, బీడీ కార్మికులు కానీ, పనిచేసే పని కార్మికులు కానీ, ప్రతి ఒక్క కార్మికుడు కానీ సమాన వేతనం ఇవ్వాలని ఈ సందర్భంగా మనము పోరాడుతున్నాము. మరి అదే విధంగా రైతు కార్మికుల గురించి, రైతులు సంపాదిస్తేనే మనము పంట పండిస్తేనే మనం తినగలుగుతాం. అలాంటి రైతుకు కూడా ఈరోజు ఆయన రైతుకు సమాన వేతనము లేవు, సమానము పైసలు రావు. ఎంత కష్టపడ్డ రైతుకు కూడా ఈరోజు లేని పరిస్థితిలో ఉంటున్నాము మనం. అదే విధంగా మన ప్రభుత్వం అన్ని 6 గ్యారంటీల ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వం కూడా ఏ అమలు కూడా చేయలేదు. ఒక బస్సు సౌకర్యం చేసింది, అది ఎవరికి ఉపయోగం, ఏ మహిళకు ఉపయోగము, ఎలాంటి మహిళకు ఉపయోగం ఇలాంటి బస్ సౌకర్యము? ఎలాంటి ప్రతి మహిళకు 2500 డబ్బులు ఇస్తామని చెప్పినారు, అది కూడా ఇవ్వడం లేదు. ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పారు, అది ఇవ్వడం లేదు. ఈ అమలు అన్ని చెత్త గవర్నమెంట్, చెత్త ప్రభుత్వం, అందరు జనాలని మోసం చేస్తూ ప్రతి ఒక్క జనాలు కూడా బాధపడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా ప్రతి కార్మికులు కూడా ముందుకు రావడం జరిగిందంటే ఇదే కారణము. ప్రతి దానిపైన కూడా ప్రతిది కూడా రేట్లు పెంచేసి ప్రతి సామాన్య జనాలు ఏం కావాలి, ఇదే సందర్భంగా ప్రతి ఒక్క కార్మికులు కూడా ఏకమై ప్రజాకూటమై పోరాడడం జరుగుతుంది. వెంటనే ప్రతి ఒక్క కార్మికుని కూడా తన సమాన వేతనం కల్పించి అన్ని 4 లేబర్ కోడ్లను రద్దు చేయాల్సిందిగా ఈ సందర్భంగా కార్మిక సంఘాలలో నేను తెలియజేస్తున్నాను. జై హింద్. కార్మికులు లేనిదే ఇప్పుడు దేశ భవిష్యత్తు రూపకల్పన కూడా లేదు. మరి దీనికి సంబంధించి ఏం చెప్తారండి? కార్మికులు లేనిదే దేశ భవిష్యత్తు రూపకల్పన కూడా లేదు. మరి కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు ఇలా చేస్తున్నాయంటే ఏం చెప్తారు? కేంద్ర ప్రభుత్వం కేవలం అదాని వాళ్ళకే చేస్తుందని అందరికీ తెలుసు. అంటే ఇక్కడ శ్రమ అంతా దోపిడీ జరుగుతుంది. అది దేశ భవిష్యత్తులో ప్రధానంగా చూసుకున్నట్టు ఒక కార్మికుడి పాత్ర చాలా ఉంటుంది. సో దానికి సంబంధించి చూసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నాయంటే ఏం చెప్తారు? ఏం లేదండి, కార్పొరేట్ శక్తుల కోసం ఇవన్నీ చేస్తా ఉన్నారు. వాళ్ళకి కావాల్సింది అంబానీలు, ఆదానీలు. కాబట్టి న్యాయమైన లేబర్ కి వాళ్ళు ఏం పనిచేస్తలేరు. కాబట్టి ఏదైతే 29 చట్టాలను తీసి 4 లేబర్ కోడ్ల కింద చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఏదైతే బీజేపీ ప్రభుత్వం, మోడీ సర్కారు వాళ్ళంతా ఉన్నదో వాళ్ళు కేవలం ఆ కార్పొరేట్ శక్తుల కోసం పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అదే విధంగా తెలంగాణ ఉద్యమకారులు చేసే పక్షాన కూడా ఇవాళ ఇన్వాల్వ్ అయినాం. రాబోయే కాలం కూడా పెద్ద ఎత్తున దీని అందరినీ ముందుకు తీసుకుపోయి అందరినీ సమాయత్తం చేసుకొని ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. మోడీ
రైతుకి డౌన్ డౌన్ అని చెప్తూ ముందుకు పోతాం.